బంగారం దొంగతనం కేసులో జకియా మరియు సలీం అనే వారిపైన పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే యాకూబ్ ఖురేషి అనే వ్యక్తి కాలాపత్తర్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఈ నెల 14వ తేదీ నాడు తన కుటుంబంతో సహా ఫంక్షన్కి వెళ్లి వస్తుండగా దాదాపు 40 తులాల బంగారం దొంగిలించారని చెప్పడం జరిగింది. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ చెక్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని తమదైన పద్ధతిలో ప్రశ్నించగా వారే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. జకియా సలీం వద్ద నుండి 20 తులాల బంగారం రికవరీ చేశామని ఫలక్నుమా ఏసీపీ జావేద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈరోజు కాలపత్తర్ పోలీసులు ఒక గుడ్ వర్క్ చేసినారు. ఈ కేసు వివరాల్లో ఒక హెచ్బి కేసుని ఛేదించడం జరిగిందన్నమాట. ఇది 14వ తారీఖు రోజు మొహమ్మద్ యాకూబ్ ఖురేషి అనే వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన బిజినెస్ పని మీద వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు సమ్ అన్నోన్ అఫెండర్స్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బంగారు ఆభరణాలను దోచుకెళ్ళినారని కంప్లైంట్. దానికి సంబంధించి ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు తర్వాత క్లూస్ టీమ్ తెప్పించి సీసీటీవీ కెమెరాలు, తర్వాత డీసీపీ గారు స్నేహా మెహ్రా మేడం గారి ఆదేశాలతోటి ఒక క్రైమ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ కేసులో పనిచేసిన వాళ్ళ చూసి ఈ సీసీ కెమెరా ఉన్న మహిళని గుర్తించడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ప్రకారం ఒక మహిళ వచ్చేసి అందులోకి వెళ్ళి 11 నిమిషాల్లో రావడం జరిగింది. వెళ్ళేసి ఆమె ఈయన మొత్తం బంగారం తీసుకొని వెళ్ళింది. దీని మీద ఆమెని గతంలో కేసులో ఉన్నటువంటి జకియా సుల్తానాగా గుర్తించడం జరిగింది. ఈరోజు జకియా సుల్తానాని ఆమె భర్తని ఇద్దరిని కాలపత్తర్ పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర 20 తులాల అబౌట్ 20 తులాస్ గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఇంకా బంగారం వచ్చేది ఉంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా అవుతుంది. దీంట్లో భర్త సలీం సహకారంతో ఈమె ఈ అఫెన్స్ చేసింది. గతంలో కూడా ఈమె 8 కేసుల్లో నిందితురాలు. 2021లో కామటిపురం నుంచి 4 కేసులు చేయడం జరిగింది. అంతకంటే ముందు భవానీ నగర్లో 2 కేసులు, సంతోష్ నగర్ 1 కేసు, మాదనపేటలో 1 కేసు ఉందన్నమాట. ఈ కేసులో మేడం గారికి మాకు సహకరించి మాకు మంచి టీంని ఇచ్చి ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు మా అధికారులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సహకరించినటువంటి ఇంటి వాళ్ళు కూడా బాగా ఈ సీసీ కెమెరా తిరగటంలో ఈ కాలపత్ర వాసులు వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేసినారు. అయితే ఈ సందర్భంగా ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే, ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంటికి లోపల నుంచి ఖచ్చితంగా గడియ పెట్టుకొని ఉండాలన్నమాట. మనం ఓపెన్ చేసి వెళ్ళడం వల్ల ఈమె కనీసం ఈ అఫెన్స్ చేయడానికి ముందు కనీసం 10-12 ఇళ్లలో చుట్టూ చూసుకుంటూ పోయి ఇంట్లోకి వెళ్ళింది. ఈ ఇంటి వాళ్ళ దురదృష్టవశాత్తు ఈ ఇంటి డోర్ ఓపెన్ ఉండే వరకు వెళ్ళి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్ళడం జరిగింది. ముందే ప్రిపేర్గా ఉండి మనం పోతున్నప్పుడు ఇంటి నుంచి మహిళలు లోపల నుంచి లాక్ వేసుకుంటే, లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికి సెంట్రల్ లాక్ సిస్టంతో బయట నుంచి లాక్ వేసుకొని పోయి ఉంటే ఇటువంటి అఫెన్స్లు కావు. అలాగే ప్రజలకు కూడా మనం ఏమంటే, ఎవరైనా సస్పిషియస్గా తిరుగుతుంటే, అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతుంటే వాళ్ళకి సంబంధించిన సమాచారం డైల్ 100 కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇస్తే ఈ నిందితులను పట్టుకోగలం. వాస్తవంగా ఈ నేరం చేయడానికంటే 1 రోజు ముందు కూడా ఆమె ఇక్కడ తిరిగింది. ఆమెను కొందరు గల్లీ వాసులు అడిగితే ఆమె నేను ఫలానా వాళ్ళ కోసం వచ్చాను, వాళ్ళ కోసం అంటే ఆమె మాటలు నమ్మి ఆమెని అక్కడ పంపించడం జరిగింది అనమాట. అట్లా కాకుండా పోలీసు సమాచారం ఇస్తే మనం ఈ కేసుని ఇటువంటి కేసులు కాకుండా నివారించుకోవచ్చు. ధన్యవాదాలు. 40 తులాల బంగారం పోయింది, 20 తులాల బంగారం దొరికింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం తెలుస్తుంది.